పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఆ తర్వాత మనము ప్రార్థన మనం కలిగి ఉందాము. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము, పేజీ నెంబరు కొత్త నిబంధనలో 42వ పేజీ. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 25, 26, 42వ పేజీ. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము, పేజీ నెంబరు 42 కలిసి చదువుకుందాం. మీకు ఒకని మీద విరోధంగా ఏమైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందు మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మరోసారి చదువుకుందామండి. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఆత్మసాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఘనమైన నామను బట్టి స్తోత్రాలు. ఇప్పుడు వరకు తండ్రి నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా జ్ఞాపకం చేసుకుని కనికరించి నీ దాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి నీవే వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, ఇంకా రావాలని ఆశ కలిగిన బిడ్డలను కూడా ప్రభువా నీ చిత్తమైతే అందరం కూడా ప్రభువా నీ ఇంటికి నడిపిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయము, 25వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, 25వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇక్కడ మనకి ఏమని రాయబడుతూ వచ్చింది? మనం నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మనం ఏం చేయాలండి? చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అంటే ఎవరిని క్షమించాలంటే మనము ఒకళ్ళ మీద మనకి ఏదైనా విరోధ భావమైన ఏదైనా కలిగి ఉన్న యెడల మనం నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. అందుకని ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే క్షమించుట. ఏం చేయాలమ్మా? క్షమించుట. అంటే ప్రతి వ్యక్తిని క్షమించాలంటే ప్రతి వ్యక్తిని క్షమించాలి. నీ మీద విరోధంగా ఎవరైనా ఏదన్నా చెప్పుకున్నా అది నీకు తెలిసినా నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని ఒకవేళ ఆ వ్యక్తి నీకు ఎలాంటి వాడుగా ఉండొచ్చేమోగా, పగవాడుగా ఉండొచ్చేమో గాని ఆ వ్యక్తిని నువ్వు పగవాడుగా ఎంచుకొనక వాడిని ఏం చేయాలంటే క్షమించే గుణగణాలు మనలో ఉండాలి. ఎప్పుడైతే క్షమించే గుణగణాలు మనలో ఉంటాయో అప్పుడు మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకించి మనలో ఉన్న పాపాలు కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనలో ఉన్న పాపాలు కూడా ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. అంటే మనం నిలబడి ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. మనం దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్ళాలి కనుక మనం ఏం చేయాలి?
మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారు నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనమో లేదు. క్షమించే గుణగణాలు నీలో నాలో ఉంటేనే ఆ ప్రార్థన, నీ ప్రార్థన, నా ప్రార్థన పరలోకంలో దేవుని యొద్దకు చేరింది. అంతేకాకుండా నీ ప్రార్థనకు నా ప్రార్థనకు ప్రతిఫలాలు వస్తాయి. చేసిన దానికి ప్రతిఫలాలు వస్తాయి. లేకపోతే నువ్వు క్షమించే గుణగణం నీలో నాలో లేకపోతే గనక నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదంటే, ఎక్కడికి పరలోకానికి వెళ్ళకోకుండా అది తిరిగి నీ యొద్దకే వచ్చి. కనుక నా జీవితంలో ఏం చేయాలంటే క్షమించాలి. అందుకని ఒక వ్యక్తిని క్షమించాలి తప్ప ఒక వ్యక్తిని వేలు పెట్టి మనం ఏం చేయకూడదంటే ఏలు పెట్టి చూపించకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? 11వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? పరిచేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలెన ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పిల్లరా, ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా నన్ను క్షమించయ్యా అంటే బాగుంది. అంతేకాకుండా ఇంకేమనాలి? ప్రభా, మరి ఎదుటివాడిని కూడా క్షమించే గుణగణం నాలో ఉండాలి అన్న భావము అతనిలో లేదు. అతను ఏమన్నాడు? దేవుని యొద్ద నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిచేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనను ఈ సుంకర వలెనైనా ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏమండి, ఇప్పుడు ఈ నేమ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సుంకరే విరోధం. ఒకవేళ పరిచయుడికి విరోధం అనుకో, ఆ వ్యక్తిని ఏం చేయాలి? క్షమించాలి. కానీ ఏమన్నాడు? ఈ సుంకర వలె ఉన్ననందుకు అంటే ఏముంది? లోపల ఏముంది? విరోధం ఉంది. విరోధ భావం కలిగిన వాడు ఉన్నాడు. అందుకనే నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈ సుంకర వలె ఉన్ననందుకు కృతజ్ఞ. అది ప్రార్థన అంటారా? ఏమండి, ఈనాడు మనం ఏం చేస్తాము ప్రార్థన అంటే ఇతరుల్ని తప్పుపట్టేవారుగా ఉంటాం. ఇతరుల్ని క్షమించే భావం మనలో ఉండదు. ఏంది? ఆ యొక్క కన్నా వాళ్ళకన్నా నేనే యోగ్యుడిని, నేనే యోగ్యురాల్ని, వాళ్ళలాగా నేను ఉండలే, వీళ్ళలాగా నేను ఉండలేదని చెప్పి మనలో మనం అనుకుంటాం. కానీ నీవు ఎట్ట ఉండవో నువ్వు చూసుకోవాలి. వాళ్ళలాగా నేను ఉండలేదయ్యా, వీళ్ళలాగా నేను ఉండలేదయ్యా, వీళ్ళు పాపాత్మ, వీళ్ళలాగా నేను ఉండలేదయ్యా అని వాళ్ళ భావం నీకెందుకు? నీలో ఏదన్నా ఉంటే ఏం చేయాలి? దేవుని దగ్గర సరి చేసుకుని క్షమాపణ వేడుకోవాలి. లేకపోతే ఇతరులను ఏం చేయాలి? క్షమించే గుణగణము నీలో నాలో ఉండాలి. ఈనాడు ఈ పరిచయుడు ఎలాగున్నాడు? ఈ పరిచయుడు ఎలాగున్నాడంటే అలాంటి మనసు లేదు. ఎలాంటి మనసు అంటే క్షమించే మనసు లేదు. నేను సోరులను కాదయ్యా, అన్యాయస్తులను అన్యాయంగా ఉండలేదు, వ్యభిచారిగా నేను ఉండలేదు, ఇతర మనుషుల వల్ల నేను ఉండలేదు, ఈ సుంకర వల్ల నేను ఉండలేదు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన పడిందండి? ఎవరు ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది? ఎవరు ప్రార్థన ప్రతిఫలం వచ్చింది? అట్లా చేసిన వాళ్ళు ప్రార్థన ప్రతిఫలం వచ్చిందా? ఎక్కడేం చెబుతున్నాడు? మార్కు సువార్తలో ఏం చెబుతున్నాడు? 11:25లో నీకు విరోధంగా నీవు ఎవరి మీదైనా నీకు విరోధమైన భావం ఏదైనా ఉన్నప్పుడు వాడిని ఏం చేయాలి? నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము తన
మరి తమ్ముడైనా, మరి తమ్ముడు కుమారుడైనా మరి లోతు ఉన్నాడు. లోతు లెక్క అయితే లోతు కోసము లెక్క అయితే ఏం చేయకూడదు? ఇప్పుడు అక్కడ 13వ అధ్యాయంకి వచ్చేసరికి లోతుకి అబ్రహాముకి వాళ్ళు ఏమయ్యారు? విడిపోయారు. కలహం వచ్చి విడిపోయారు. కలహం వచ్చి విడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన అక్కడ మరి 18వ అధ్యాయంకి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది? 14వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అక్కడ మరి తన తమ్ముడు చెరబట్టుబడ్డాడని తెలిసి ఏం చేశాడు? విడిపించడానికి వెళ్ళాడు. అంతేనా? 318 మంది మరి వాళ్ళని తీసుకుని ఏం చేశాడంటే వెళ్ళి లోతుని విడిపించుకొచ్చాడు. తర్వాత 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగింది? అక్కడ 18వ అధ్యాయంకి వచ్చేసరికి లోతు కోసము ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడా లేదా? లెక్క అయితే మరి ఈయన విడిపోయాడు కదా, నాలో నుండి వెళ్ళిపోయాడు కదా, కలహం పెట్టుకుని వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకే ఆయన కోసం ప్రార్థన చేయాలి అనుకోలా. ఏం చేశాడు? ఎందుకో తెలుసా? మనం దేవుని బిడలం గనక ఏం చేయాలమ్మా? క్షమించాలి. పోతే పోనీలే అంటే అన్నాడులే, కలహం పెట్టుకున్నాడులే, ఏమైందిలే, నేను క్షమించి అతని వద్దకు నేను వెళదాం, అతనితో నేనే మాట్లాడతాను అన్నట్టు, అతని కోసం నేనే ప్రార్థన చేస్తాను అన్నట్టు ఉన్నాడు. కానీ ఈ యొక్క పరిచయుడు అట్లా లేడు. అబ్రాహాము నిలవబడి ప్రార్థన చేశాడు యెహోవా సన్నిధిలో. ఏం చేశాడమ్మా? దేవుడు అంట ఆ మాటని సొదొమ గొమొర్రా పట్టణం గురించి అని ఆ మాటని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? అక్కడ అబ్రాహాము ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ఏం చేశాడు? ఈయన ప్రార్థన చేశాడు. ఇద్దరు మనుషులు వెళ్ళారు, ప్రార్థన చేశాడు. అక్కడల్లా అబ్రాహాము వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయటం మొదలుచేశాడు. పిల్లరా, ఎవరు ప్రార్థన విన్నాడు? అబ్రాహాం ప్రార్థన వినబడింది దేవునికి. అబ్రాహాం ప్రార్థన వినబడి అబ్రాహాం ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు లోతును ఏం చేశాడండి? లోతును తప్పించాడు. ఈయన చేసే ప్రార్థన ఎలాగుందంటే దేవుని యొద్దకు చేరల. అందుకనే దేవుని యొద్దకు వినబడింది, కానీ ఎట్లా వినబడిందండి? విన్నాడు. ఎట్లా వినబడింది? అరే, నువ్వు చేసే ప్రార్థన ఇతరుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు. ప్రార్థన అట్లా ఉంది నీ ప్రార్థన. అందుకని నీవు ఎంతగా హెచ్చించుకుంటున్నావో అంతగా తగ్గించబడతావు. ఈనాడు మనం అనుకుంటాం ఎంతగా హెచ్చించుకుంటాం. మనం ఎప్పుడైనా మనం హెచ్చించుకోకూడదు. మనం హెచ్చించుకున్న దాన్ని బట్టి తగ్గించబడతాం. అందుకని మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే తగ్గించుకుని ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఒక వ్యక్తిని క్షమించే గుణగణాలు ఉండాలి. నిన్ను నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? ఒకవేళ మనలో అవిధేయతలుండా దేవుని దగ్గర ఏం చేయాలంటే క్షమాపణ అడగాలి. ఎప్పుడైతే అలాంటి క్షమాపణ కలిగి అడుగుతూ ఉంటామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన యొక్క పాపములు, మన యొక్క అవిధేయతలు ఏం చేస్తాడు? క్షమించేవాడిగా ఉంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేకమైన విధాలుగా దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఏం చేయాలంటే ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయాలంటే క్షమించాలి. అలాగూ ఒక వ్యక్తిని క్షమించి మన పాపాల విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలు ఏయనంటే క్షమిస్తాడు. నీ పాపాలు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోకుండా చేసి నీ కప్పుకొని నువ్వు ప్రార్థన, నేను చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన, ఇవన్నీ కప్పుకొని చేసే ప్రార్థనలు ఎలాగుంటాయి అంటే దేవుని సన్నిధానమునకు చారనే. అందుకని మనం ఎప్పుడైనా సరే మన పాపంలో మనం ఏం చేయాలమ్మంటే ఒప్పుకోవాలి. యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది. ఏందయ్యా మాట అంటే, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎవరండి ఈయన? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మనుషుడా దేవుడా అంటే ఎవరమ్మా? దేవుడే. ఏం చేస్తాడు?
మానవుని ప్రతి పాపము నుండి, మానవుడి యొక్క ప్రతి పాపమును క్షమించే గుణగణాలు ఎవరిలో ఉన్నాయంటే దేవుళ్ళలో ఉన్నాయి. ఆ దేవుడే మనకు స్వయంగా చెబుతున్నాడు, మీరు క్షమించాలి. మీ ప్రార్థన నా యొద్దకు చేరాలన్నా, మీ ప్రార్థన నా యొద్దకు చేరి మీకు ప్రతిఫలం దేవుడు నేను నీకు ఇవ్వాలన్నా ఏం చేయాలంటే మీరు ఒకరిని క్షమించాలి. అందుకని ఇంకో మాట కూడా ఉందండి, మనమంట ఏషధారుల వల్లే ప్రార్థన చేయకూడదంట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలం పొందరు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అందుకనే మనం ఫలము పొందాలి అంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఎవరు కనబడేటట్టు? మనుషులు కనబడేదట, దేవుడు కనబడాలా? మన ప్రార్థన దేవుడు కనబడాలి. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు? మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఇప్పుడు ఎవరు ఎదుటి చేస్తున్నాడు ప్రార్థన? మనుషులు. ఇప్పుడు దేవుని మందిరంలో కూర్చున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎట్లా చేస్తున్నాము? ఏ విధంగా చేస్తున్నాము? ఏ విధంగా చేయాలి? అందుకని ఆ పరిచయుడు ఏ విధంగా చేస్తున్నాడు? మనుషులు వినేదోటి చేస్తున్నాడా? దేవుని వినేదోటి ప్రార్థన చేస్తున్నాడా? దేవుడు వినేదట. ఇప్పుడు మందిరంలోకి వచ్చామండి, మందిరంలోకి వచ్చి మన ప్రార్థన ఎలాగుంది? శంకర ప్రార్థన ఎలాగుంది అంటే మనుషులు అన్నారు, ఈయన చాలా మంచి వ్యక్తి అనుకుంటాడు మనుషులు. నిజంగా ఈయన అన్యాయస్తుడు కాదే, ఈయన వ్యభిచారి కాదని చెప్పుకుంటున్నాడు కదా, ఈయన బాగానంద ప్రార్థన ఈ శంకర వలె లేననుగా అన్న బాగా మనుషులు కొంతమంది అనుకుంటారు, కానీ దేవుడు అది మెచ్చడు. అందుకనే మనలో ప్రతి వాడు ఏం చేయాలంటే ప్రార్థన చేయనప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలంట. ఇక్కడ జాగ్రత్త పడుది, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద ఫలము పొందరు. ఫలము పొందరండి. అంటే జాగ్రత్త పడకపోతే ఏం పొందము? జాగ్రత్త పడితే ఫలం పొందుకుంటాం, జాగ్రత్త పడకపోతే ఏం పొందుతాము? ఫలం పొందుతాం. ఇక్కడ ఒక మాట ఉంది కింద వచనంలో, 2వ వచనంలో కూడా ఏముంది చూడండి. కింద 2వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, కావున నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున మీ ముందర బోర ఓదవద్దు, వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నారు. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎలాగుండారంటే వేషధారణ కలిగి ఉన్నారు. మనుషులు కనబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఇది కాదు చేయాల్సింది. నీ ప్రార్థన దేవుడు వినాలండి, నీ ప్రార్థన దేవుడికి మెచ్చాలండి. నీ ప్రార్థన దేవుడికి మెచ్చటమే కాదు, నువ్వు ఇతరులని క్షమించే గుణగణాలు నీలో నాలో ఉండయా లేదా అనేది నేను చూసుకోవాలి. క్షమించాలి. ఒక వ్యక్తిని క్షమించకపోతే మన దేవుడు మనల్ని ఎట్టా క్షమిస్తాడు? మన పాపాలు క్షమించలేదా? మన అపరాధములు క్షమించలేదా? మన దోషాలు క్షమించలేదా? అన్ని క్షమించాడా? మన విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు కూడా మనల్ని క్షమించాడా? శిక్షించలేదే? మనం కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, ప్రార్థన చేస్తున్నావు, అంతేకాకుండా నీవు పరిశుద్ధురాలుగా చేయబడ్డావు, మంచిదే, దేవునికి అనేకమైన ఇస్తున్నావు, మంచిదే. కానీ అన్ని ఇచ్చినా ఎన్ని ఇచ్చినా క్షమించే గుణగణాలు నీలో నాలో లేకపోతే అది ఏ ప్రార్థన అంటే వేషధారణ. ఏ ప్రార్థన అది? వేషధారణ. వేషధారణ అంటే వేషం వేసుకొచ్చావు అంతే, వేషం వేసుకొచ్చి ప్రార్థన చేస్తున్నావు అంతే,
ఆయాసదారమైన ప్రార్థన మనం చేయకూడదు. ఆ ప్రార్థన నువ్వు నేను కూడా దేవుని యొక్క విధానంలో ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండేటట్టు ప్రార్థన మనం చేసేవారికి ఉండాలి. అప్పుడే దేవుడంట మన ఎడల ఏం చేస్తాడు? మన ఎడల తన కార్యం చేయటానికి ఇష్టపడతాడు. ఎప్పుడయ్యంటే క్షమించే గుణగణం నీలో ఉండాలి. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. దేవుని ఎదుట ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు, నీకు విరోధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలమ్మా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేయాలి? మత్తయి సువార్తలోన ఒక మాట ఉంది, ఏమని? ఒక మాట ఉంది, ఏముంది? ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 22వ వచనం చదవండి. 5వ అధ్యాయం 22వ వచనంలో, లేకపోతే 23వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 23వ వచనం, కావున నీవు బలిపీఠం మీద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అడు తర్వాత వచ్చి నీ అర్పణ. అది ఏం పడాలండి? ఎప్పుడు నువ్వు బలిపీఠం మీదకు వచ్చావు, మంచిదే. బలిపీఠం మీదకు వచ్చిన తర్వాత అక్కడ జ్ఞాపకం వచ్చింది. ఏమని జ్ఞాపకము? నేను నా సహోదరునితో విరోధం ఉన్నానని జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చినప్పుడు నీ అర్పణ ఏం చేయాలి? అక్కడ విడిచిపెట్టి ఏం చేయాలి? వెళ్ళి నీ సహోదరునికి ఏం పడాలి? సమాధాన పడాలి. సమాధాన పడినప్పుడు అంట దేవుడు నీ అర్పణ అంట అంగీకరిస్తాడు. నువ్వు సమాధాన పడుకోకుండా చాలా మంది దినాల్లో దేవుని నమ్మేనని చెప్పుకుంటున్నారు, కానీ ఏం పడతలేదండి? సమాధాన పడతలా. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, ప్రార్థన చేస్తున్నాం కానీ సమాధానం లేదు. ఈ దినాల్లో ఏ ప్రార్థన ఇదంటే సమాధానం లేని ప్రార్థన ఇది. అంతేనా? ఒక ప్రార్థన అలా క్షమించే గుణగణాలు లేని ప్రార్థన. ఈ ప్రార్థన సమాధానం లేని ప్రార్థన. క్షమించే ప్రార్థన, సమాధానం లేని ప్రార్థన. ఎంత చేసినా వ్యర్థమే. అంతేనా? ఎంత చేసినా వ్యర్థమే. అందుకని నా ప్రార్థన క్షమించే ప్రార్థన ఉండాలి. సమాధాన పడే ప్రార్థన కలిగిన వాడు ఉండాలి. అంతేకాకుండా ఇంకో మాట ఉంది, ఏం చేయాలి? క్షమించి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలమ్మా? ఒకరినొకరు క్షమించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించటం అనే మాట అంటే అది తప్పు అయిద్దా? తప్పేం కాదు. ఒకవేళ అతనిలో ఆత్మీయత లేకపోతే ఆమె తప్పు ఉంది కాబట్టి నన్ను క్షమాపణ అడగడానికి వచ్చిందని తనలో అనుకోవచ్చేమో కానీ నువ్వు యథార్థవంతుడు కనుక నువ్వు అడిగినందువల్ల తప్పేమి లేదు. అతడు ఏమన్నాను కానీ, అతడు రెండో వ్యక్తి ఏదన్నాను కానీ నీలో ఏముండాలి? ఒకని ఎడల ఒకడు ఏ మనసు ఉండాలి? దయ కలిగి ఏముండాలమ్మా? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై అంటే అతన్ని వచ్చినప్పుడు కనికరం మరి అతని పైన ఉండాలి. కరుణాహృదయులే అంట క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకడి ఎడల ఒకడు ఏం చేయాలి? క్షమాపణ కలిగి ఉండాలి.
మొక్కలో ఏం చేయాలి? క్షమించక్క, క్షమించన్నా. ఒకవేళ కొంతమంది సేవకుడు ఒకళ్ళు వెళ్ళి పలకరించి, అన్న క్షమించన్నా, రా అన్న మందిరానికి, లేకపోతే అక్క రా అన్నక్క మందిరానికి అన్నావనుకో, ఏమంటారు కొంతమంది? ఏమంటారు తెలుసా? మేము రాము అంటారు. అయితే నీలో ఏమో లేదు, ఇప్పుడు ఏం లేదు చెప్పండి. నువ్వు వెళ్ళావు, అడిగేవు, రాలా. ఇప్పుడు రానప్పుడు నీది ఇక నాలో చెప్పండి, నేను అడిగిన వాళ్ళు ఏ లోపము? అడిగిన వాళ్ళ లోపం లేదిక. ఎవరిలో లోపము? రాని వాళ్ళదే లోపం. ఇక రాని వాళ్ళదే లోపము, వాళ్ళు విరోధంగా ఉన్నది, వాళ్ళకు వాళ్ళే ఇక దేవుడు చూసుకుంటాడు అంతే. నువ్వేం చేసావు? నేనేం చేసావంటే వెళ్ళామంతే. క్షమించు, ఏదో నాలో పొరపాటు ఉంటే క్షమించు. ఒక కోటి అని అన్నాడు, అన్న నాలో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించు అన్న అంటే ఇప్పుడు ఏమైంది? ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడిగాను. ఇప్పుడు ఆయన కనుక మరి ఒకవేళ ఆయన ఆ గుణగానం క్షమించి, సరే అన్న నన్ను కూడా క్షమించంటే ఇప్పుడు ఇద్దరులో ఏమొచ్చింది? అందుకని మన జీవితాల్లో ఒకటేనండి, మనం దేవుని ఎదుట నిలబడుతున్నాం గనక. ఎందుకు నిలబడుతున్నాం అంటే ప్రార్థన చేయడానికి నిలబడుతున్నాం. ప్రార్థన చేయడం నిలబడినప్పుడు ఇప్పుడు నీలో నాలో ఆ క్షమాపణ కలిగిన హృదయం గనక నీలో నాలో లేకపోతే దేవుడు నిన్ను నన్ను క్షమించడు. ఇప్పుడు ఈ మూడో మాట ఏందంటే, ఈ మూడో మాట, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఒకని యందు ఒకడు క్షమించే గుణగణాలు ఉండాలి. దయ అంటే ఏం చూపించాలి? దయ అంటే నువ్వు నేను ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి. ఆ దయ కలిగిన హృదయులై, ఆ దయ కలిగి జీవించినప్పుడే ఏముండిద్దో తెలుసా? ఏముండిద్దంటే ఒక వ్యక్తిలో క్షమాపణ ఆ వ్యక్తిలో వచ్చినప్పుడు నీలో కూడా దేవుడు నువ్వే తగ్గించుకొని నువ్వే లోబడి వెళ్ళి దేవుని అడిగినప్పుడు దేవుడు ఇద్దరిని ఒకని ఎడల ఒకరు క్షమించుకోవటం అంటే, నీలో నాలో చిన్న పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లు లేవు అన్నవాళ్ళు, నాలో పొరపాటు లేదు అన్నవాళ్ళు ఎవరన్నా భూమి మీద ఉన్నారా అంటే ఎవరు లేరు. పొరపాట్లు ఉంటాయండి, పొరపాట్లు ఉంటాయి. ఈ పొరపాట్లు మనం ఏం చేయాలమ్మా? సరి చేసుకునే వారికి ఉండాలి. కుటుంబంలో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య పొరపాట్లు ఉంటాయి. భార్యాభర్తల మధ్య పొరపాట్లు ఉంటాయి. అంతేకాకుండా సంఘంలో పరిశుద్ధులు సేవకుల మధ్య కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఈ పొరపాట్లన్నీ కూడా ఏం చేయాలమ్మా? క్షమించుకోవాలి, ఒకరి ఏడ ఒకడు. ఈ పొరపాట్లు ఇప్పుడు నీలో నాలో ఉన్న పొరపాట్లు ఒకరి ఏడ ఒకరు క్షమించుకుంటే అది మరలా ఏమవుతుంది? పెద్దది అవదు. అంతవరకు ఏమైంది? కట్ అయిపోయింది. అంటే క్షమించుకున్నావు కనుక అంతవరకు కట్ అయింది. ఆ పొరపాట్లు మనం సరి చేసుకోలేదనుకో ఏమవుతుంది? ఒకటి పోయి ఒకటి వచ్చేసేసింది. అప్పుడే ఒకటి పోయి ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉండేది. కనుక మన జీవితంలో ఏం చేయాలంటే ఒకరినొకరు దయగలిగి కరుణాహృదయులై క్షమించే మనసు నీలో నాలో ఉండాలి. క్షమించే మనసు. ఈ క్షమించే మనసు మనలో లేకపోతే మనము ఆత్మీయంగా ఎదగలేం. ఒక ఆయన దిగిరాల్లో సేవ చేస్తున్న సమయంలో ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన మేము సువార్త చేతకి వెళ్ళినప్పుడు ఒక ఆయన బాగా తిట్టాడు. మా వీధికి వచ్చి సువార్త చేస్తున్నారు అని చెప్పి తిట్టే వాళ్ళు ఏంటంటే భవానీ మాల అంటే ఆ మాలలు వేసుకుంటారు. భవానీ మాల వాళ్ళు మాకు ఆ టైంలో వాళ్ళ యొద్దకు మేము ఎప్పుడు కూడా ఆ వీధిలోకి వెళ్ళలేదంట. మేము వెళ్ళేసరికి ఆయన ఇష్టానుసారంగా తిట్టి ఏదో రకరకాలుగా మాటలు అడుగుతూ వచ్చినాడు. మాటలు అన్న తర్వాత నేనేం చెప్పానంటే అతనితో నేనేం మాట్లాడకుండా ఏం చెప్పానంటే
ఇది యేసుక్రీస్తు యొక్క నిత్య జీవంలో నడిపించే దేవుని మాటలు. ఈ మాటల ద్వారా మరి వీటిలో తప్పేం లేదు, పొరపాట్లు ఏం లేదు కనుక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు కనుక దేవుడు ఒకవేళ మేమేమనము అవన్నీ దేవుడు వింటున్నాడు గనక, దేవుడు చూస్తున్నాడు గనక ఇవన్నీ నీకే అవన్నీ అని చెప్పి ఏం చేసామంటే ఆ వీధిలో నుండి ఏం చేసాము, ఇట్ట వీధి ఉంది, ఆ వీధి గుండా వెళ్ళిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద వీళ్ళందరూ అక్కడ నుంచున్నారు. వచ్చిన 20 మంది వెళ్ళిపోయారు. అక్కడ ఉంది ఎవరు, 2 సేవకులు ఉండవు అంతే. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 సేవకులు కూడా ఏం చేసాం, అక్కడ నుంచున్న తర్వాత ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా, అక్కడికి వచ్చి ఏం చేశాడు, గట్టిగా వాటేసిన క్షమించయ్యా అన్నాడు. ఏమన్నాడు, క్షమించయ్యా అన్నాడు. అంటే నేను మిమ్మల్ని మీరు నన్ను ఏమనలేదు, దేవుని గురించి మాటలు చెప్పారు, నాకు కోపం వచ్చి నేను మిమ్మల్ని అనేసేసాను, మీరు ఒక మాట కూడా మాట్లాడేది కనుక మరి మీరు కాముగా దేవుడే చూసుకుంటాను వచ్చేసారు కనుక మీరు వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలని దేవుడు సంధించాడంట. 5 నిమిషాల్లోనే అక్కడికి 5 నిమిషాలు ఇక్కడ, మళ్ళీ అక్కడికి వచ్చేసరికి 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లోనే తను ఏం చేశాడు, దేవుడు మనసు మార్చేసాడు. సోతనా 5 నిమిషాలనే దేవుడు ఏం చేశాడు, తను మార్చివేసి అక్కడికి వచ్చి ఏం చేశాడు, గట్టిగా ఆటేసుకుని దేవుని అయ్యా క్షమించండి అయ్యా, ఏదో దేవుని నేను మాల వేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈ దేవుడే అన్నట్టు ఉగ్రత వచ్చేసింది, కోపం వచ్చేసింది, క్షమించని చెప్పి అతడు దేవుడు క్షమాపణ అడిగి ఏం చేసేది తెలుసా, ఆయన పేరు ఏం పేరు తెలుసా, సీతారామయ్య. ఆయన పేరు ఏం పేరు, సీతారామయ్య. ఆయన క్షమాపణ ఎప్పుడైతే అడిగాడో అడిగిన అమ్మటే తనకి ఏం పుట్టుకొచ్చిందో, దయ పుట్టుకొచ్చింది. ఏమని దయ పుట్టుకొచ్చింది, వీళ్ళంతా పరిశుద్ధులు వచ్చారు, వీళ్ళంతా దేవుని బిడ్డలు వచ్చారు అని చెప్పి అక్కడ ఆ చెట్టు పక్కన వాళ్ళ అమ్మాయి ఇల్లు ఉంది, తన కూతురు ఇల్లు ఉంటే అమ్మా వీళ్ళందరికీ టీ పెట్టు అన్నాడు. ఏమన్నాడు, వీళ్ళందరికీ టీ పెట్టమన్నాడు. అందరికీ ఆవేం చేసింది, వాళ్ళ కూతురు ప్రార్థనకి వెళ్ళింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. మా అందరికి ఏం చేసిందంటే టీ పెట్టిన తర్వాత టీ ఎవరు అందించాడంటే ఆయన అందించాడు. ఆయన వయసు అప్పుడు ఎంత ఉంటుందంటే 1 అన్నంత వయసు ఉంది. అప్పుడు అందరికి ప్లేట్లో తీసుకుని ఆ టీ కప్పులు అందరికి అందించాడు. చూసారా దేవుడు ఏం చేశాడు చెప్పండి. మనం ఏమనకపోతే చెప్పండి, మనమే ఆ టైంలో ఏదన్నా అన్నాం అనుకో, ఆ టైంలో మనం కూడా ఇసురుకున్నాం అనుకో, ఇప్పుడు ఆయనకి మనకి సమాధానం వచ్చేది కాదు. సమాధానం వచ్చేది కాదు. ఇప్పుడు ఏమొచ్చింది, మనం ఏమనుకోకుండా ఉన్నప్పుడు ఏమొచ్చింది, సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఎప్పుడైతే సమాధానం వచ్చిందో దేవుని ప్రేమ అప్పుడు మనలో ఒకరిలో ఒకరు ఉప్పొంగుతూ ఉండేది. కనుక మన జీవితంలో ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏం చేయాలంటే నువ్వు క్షమించుటకు ఆయన ఎలా సిద్ధంగా ఉన్నాడో నువ్వు కూడా ఏం చేయాలి, దయగలిగి క్షమించే హృదయము నీకు ఉండాలి. ఒకటల్లా ఏమన్నా క్షమించే ఏ క్షమాపణ, నువ్వు క్షమాపణ ఎవరి గురించి, ఎవరిని క్షమించాలి, విరోధంగా జీవించే వారి విషయంలో క్షమించే ప్రార్థన కలిగి ఆ మనసు నీలో ఉండాలి. రెండోది సమాధానంతో కలిగి ఉండే ప్రార్థన ఆ మనసు నీలో ఉండాలి. మూడోది ఏంటంటే దయగలిగి ఒకని ఎడల ఒకరు దయగలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకోటిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి అమ్మా. 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును
పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. ఒక రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించు. హాని అమ్మా, ఎవరన్నా నీకు హాని చేశారనుకో, చాలా మంది హాని చేస్తారు. ఎవరికి హాని చేస్తారు చెప్పండి? దేవుని బిడ్డలైన వారికి హాని చేసే స్వభావము చాలా మందికి ఉండేది. హాని చేసే స్వభావం ఉన్నప్పుడు నీలో నాలో కూడా ఏముండాలి? అతనిలో హాని చేసే స్వభావం ఉంది, నువ్వు కూడా అదే చేస్తావా? వాడు కీడు చేసా నువ్వే కీడు చేస్తావా? వాడు హాని చేసినా నువ్వు హాని చేస్తావా? చేయకూడదు. యేసు ప్రభు యొక్క మనసు మనలో ఉండాలి. ఆ మనసు వస్తేనే, ఆ మనసు ఉంటేనే మనం దేవునికి దగ్గరగా ఉన్నట్టు. మనం ఆ మనసు ఉంటేనే దేవుని చేత ఏర్పరచబడిన వారంట పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. అంటే ఇక్కడ ఏమన్నా ఏర్పరచబడిన వారంట, పరిశుద్ధులంట, ప్రియులంట. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే సహించుకునేవారు. హింస అంటే నిన్ను హింసించిన వారు విషయంలో నువ్వేం చేయాలి? సహించుకోవాలి. ఏం చేయాలమ్మా? సహించుకోవాలి. మనం ఏమంటాం? ఎందాక సహించుకుంటామన్నా, అంతేనా కుమారక్క? ఏం చేయాలి? ఎందాక సహించుకుంటాం. ఇక్కడేం చెబుతున్నాడు? మన నోటి నుంచి వచ్చే మాట ఏంది? ఎందాక సహించుకుంటాం అంటాడు. ఇక్కడేమన్నాడు? సహించుచు. ఇక్కడేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును. అందుకని మనం ఎప్పుడైనా వారు మనల్ని హింసే పెట్టినారండి, మనకు హాని చేసినారండి, హింస పెట్టారు, హాని చేశారు, ఏం చేస్తావు నువ్వు? బైబిల్ ఏం చెబుతుంది? మత్తయి సువార్తలు ఏం చెబుతుంది బైబిల్? 5వ అధ్యాయం 11వ వచనంలో అమ్మా చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 11వ వచనంలో చదవండి త్వరగా. 5:11 మత్తయి సువార్త 5:11. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము. ఎవరు చూస్తారండి పరలోకమందు? ఆ ఫలాన్ని ఎవరు చూస్తారు? ఇక్కడ చూడాలి కానీ అక్కడ ఎందుకు చూసేది? ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడాలి కానీ అక్కడ ఎందుకు? అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం పట్టిద్దో? ఎక్కడ చూడాలి కానీ హింసిస్తున్నా, నిందించినా, హింసించినా, హాని చేసినా, ఏం చేసినా నేనెందుకు ఊరుకుంటాను? ఏమంటా? నేనెందుకు ఊరుకుంటాను? దేవుడు ఏం చెబుతున్నాడు? ఊరుకోమని చెబుతున్నాడా? లేకపోతే చూసుకో నువ్వు ఇక్కడ చూసుకోనని చెబుతున్నాడా? దేవుడు చూసుకోమని చెబుతాడా? యేసు ప్రభువే అట్లా చేయకపోతే ఈనాడు నీకు నాకు విముక్తి ఉండేదే కాదు. ఆయన క్షమించే హృదయము, క్షమించే గుణగణాలు, నిందించిన ఇతరులను క్షమించే గుణగణాలు, హింసించిన, హాని చేసిన ఆయనకుండా క్షమించే గుణగణాలు ఈనాడు నీకు నాకు ఉంటే ఎప్పుడో దేశాలు బాగుపడాయి, కుటుంబాలే బాగుపడిపోయి. ఈనాడు ఏం లేవండి? ఏం లేవు మనలో? ఏం లేవు. క్షమాపణ ఒక్కటేనండి. యేసు ప్రభులో ఉన్న ప్రతి వ్యక్తి, అది సేవకుడు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఒక వ్యక్తిని క్షమించాలి.
నేను ఆయన క్షమించేదేంది, నేను ఈయన క్షమించేదేంది, ఆయన క్షమించేదేంది అనేది కాదు లెక్క. నీ వంతు నువ్వు ఏం చేయాలి? నీ వంతు నువ్వు, వాళ్ళ సంగతి నీకెందుకు? నీ వంతు నీవు, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలన్నా, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలన్నా, ఒకదైనా చచ్చిపోయిన తర్వాత నేను ప్రభు దగ్గర ఉంటానని నిరీక్షణ నీకుందని నీకుందని నువ్వు ఆ రీతిగా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండడం ద్వారా ఈ లోకంలో ప్రతిదాన్ని ఏం చేయాలి? నీ వంతు నువ్వు అడిగేసి. సుబ్బారావు గారు ఉన్నాడు, అయ్యా నేనేదో పొరపాటు చేసి క్షమించయ్యా సుబ్బారావు గారు అంటే ఆయన క్షమించినా క్షమించపోయినా మనం అడిగామో మనలోకి ఏమి ఇక లేదు, ఏమి లేదు, లోపం మనలో లోపం లేదుక, అంతే. ఎందుకో తెలుసా? మనం అడిగేసాం, ఆయనతో మాట్లాడేసాం, ఆయనతో సమాధాన పడ్డాం, ఆ తర్వాత ఆయన పలుకుతాడు పలకడు అనవసరం. ఇక ఏం చేయాలి? అడిగేసాం అంతే. మరలా ఆయన పలికినా పలకపోయినా కనపడ్డప్పుడు అలా ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. ఆయన పలకపోని ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్, అంతే. ప్రైజ్ లార్డ్ అంటే దేవుడు ఆయన చెప్పకపోయిన ప్రైజ్ లార్డ్ అని అనుకో, ఆయన చెబుతాడు చెప్పడం అనవసరం. నీవు అంతటికి నువ్వు దేవుని మనసు నీలో ఉంది కాబట్టి నీవు ఏం చేసావు? చెప్పేసి. అదేనండి ఈనాడు మనకి మరణిస్తే, మన ప్రాణం పోతే, ఇప్పుడు మనలో ఒకరినొకరు క్షమించుకోలేని మనసు మనలో ఉంటే పరలోకము చెప్పండి ఉందా? అదే నేను అనేది. ఎప్పుడైనా అందరికీ ఒకటే చెప్పాలి. ఏంటి? ప్రతి ఒక్కరికి ఒకటే, ఏంటంటే ఆ క్షమాపణే లేకపోతే మనకు పరలోకం దక్కదని. నువ్వు ఎన్నిసార్లు ఈ భూలోకంలో ఉంటున్నావు? నువ్వు ఎంతమందిని క్షమించావు? నీకు విరోధంగా ఉన్న వారిని క్షమించేవా? వాళ్ళు విరోధంగా ఉన్నారు, నువ్వు వెళ్ళి అమ్మా ఏదైనా పొరపాటు ఏది క్షమించు. నీకు పగవారు ఉన్నారు, వెళ్ళి క్షమాపణ అడిగేవా? వారి కోసం ప్రార్థన చేస్తున్నావు. క్షమాపణ అడగటమే కాదంట, ఏం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయాలి, అంతే. ప్రార్థన చేయాలి. ఈ మనసు నీలో నాలో ఉంటే గనక దేవుడు మనల్ని క్షమించి దానికి ప్రతిఫలం బహుమానం ఇస్తాడు. ఇక్కడ ఇంకో మాట ఉందండి. ఏంది అక్కడ? ఏమని రాయబడుతూ వచ్చిందో తెలుసా? 12వ వచనంలో మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. కొలసీలో ఉంది 3:12లో. కొలసీలో ఏముందండి? ఏమరా? జాలిగల మనసు, దయాలత్వము, వినయమును, సాత్వికమును, దేన మనసును ధరించు. ఈ అన్ని ధరించుకుంటాం మనము. ఇవన్నీ ధరించుకుంటే హాని చేసేవాడిని సహించగలుగుతాం. నీకు హాని చేసే వ్యక్తుల్ని నువ్వేం చేస్తావంటే సహించుకునే, ఒకరినొకడు క్షమించుకునే మనసు నీలో ఉండేది. అలా సహించుకొనకపోతే బైబిల్లో ఒక మాట ఉంది, సహించుకున్నవాడు ధన్యుడు. సహించుకున్నవాడు ధన్యుడు. సహించుకున్నవాడు ధన్యుడు. అందుకని ఎవరైతే ఇటు సహనం కలిగి ఉంటామో, భూలోకంలో చాలా మంది మనం ఉంటున్నాం, వాక్యాలు వింటున్నావు, మంచిదే. వాక్యాలు వింటున్నావు కానీ ఏమి లేదు, క్షమాపణ లేదు, సమాధానం లేదు. దయాలత్వము, దయగలిగి కరుణా హృదయం ఎలా ఉండాలి? హృదయం ఎలాగుండాలి? కరుణా హృదయం అంటే అతన్ని ఏం చేయాలంటే అతని ఎడల కనికరం చూపించే, కనికరం కలిగిన హృదయము. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది కదా, కనికరం గలవారు ధన్యులు అంటారు. వారు కనికరింపబడు. కనికరం గలవారు ధన్యులు అంటే కనికరం గల హృదయము నీలో ఉండాలి. ఈ గనక లేకపోతే నువ్వు ఇప్పుడు పటామని ఎగిరిపోయావు అనుకో, అక్కడికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు? ఇంకో స్థలానికి వెళ్తావు. నువ్వే కాదు, నేనైనా సరే, బోధించి నేనైనా సరే ఆ స్థలంలోకి వెళ్ళాం, ఇంకో స్థలంలో ఉంటాం.
బోధకుడికి అదే మాట, పెద్దలకి అదే మాట, విశ్వాసులకి అదే మాట. మాట ఒక వాక్యం చెబుతున్నాడంటే అందరికి ఆ మాట, అందరికీ ఆ సేవకుడికైనా సేవకురాలకైనా విశ్వాసులకైనా అందరికి వర్తించే మాటే బైబిల్లో మాట. అందరి మాటే నేను చెబుతున్నాను అనుకో, ఆ మాట నాకు కూడా వర్తించింది ఆ మాట. కనుక మన జీవితాల్లో అలాంటి మనస్సు కలిగి మనము నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు నిలబడట్లేదంటే ప్రార్థన చేయడానికి నిలబడతలేదంటే ఏ మనసు లేదు, క్షమించే మనసు లేదు. నువ్వు నిలబడతలేదని ప్రార్థన చేయడానికి నీ నిలకడ లేకుండా జీవిస్తున్నావు అంటే నువ్వు ఇతరులను క్షమించట్లా, ఇతరులతో సమాధాన పడతలా. ఆయన చేసేవారి విషయంలో కూడా నువ్వు క్షమాపణ లేని దానిగా ఉండవు, దయగలి కరుణా హృదయగాలికి జీవించలేని దానిగా ఉండవు. అందుకని మనం ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఒకరినొకరు క్షమించుకొని, లోకంలో ఉన్నప్పుడు ఒకరినొకరు క్షమించుకోకపోతే బండి ముందుకు సాగదు. కుటుంబంలో ఎన్ని కలతలు వస్తాయి? రావా వస్తాయి. ప్రతిదానికి ఏదో ఒక విధంలో కలతలు వస్తాయి. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు సంఘములో కూడా కలతలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలతలు వస్తాయి, బిడ్డల మధ్య కలతలు వస్తాయి, సంఘములో కలతలు వస్తాయి. ఇవన్నీ కలతలు వచ్చిన కలతలు పోవాలంటే ఒక్కటే క్షమాపణ. అంతేనా? ఈ కలతలు పోవాలంటే క్షమాపణ. సరే, ఆయనలో తప్పు ఉందనుకో, అయ్యా నన్ను క్షమించయ్యా అన్నది వేరు, అన్న బాగుండేది. అప్పుడు ఆయన కూడా క్షమాపణలోకి వస్తాడు. అంతేనే, నేనెందుకు క్షమించాలి, నేనెందుకు అడగాలి ఆయన్ని, నేనెందుకు చేయాలి ఆయన్ని అంటే కాదు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరెన్నన్నా తిట్టుకాని ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎవరెన్నన్నా తిట్టుకాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆయన దూషించినా సరే ఆయన ఏం చేస్తాడు తెలుసా? రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేద్దారా అంటాడు. ఆయన వెళ్ళి వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మన బోటోళ్ళకి, సపోజ్ నా బోటోళ్ళకి ఎట్ట ఉంటుందంటే, ఆయన్ని ఎన్ని తిట్టులు తిట్టాడో, ఎన్ని మాటలు అన్నాడో నేను రానంటాం. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? రా వెళ్దాంరా అంటే అన్నాడు. అంటే అన్నాడు మనల్ని అంటే అన్నాడు, తొందరపడ్డాడు, ఏదో తొందర పడిపోయాడులే, ఏదో అనేసేవాడులే, కానీ రా వెళ్దాంరా ప్రార్థన చేద్దాం రా అంటాడు. కానీ ఆ మనసు నీకు నాకు లేదు. అంతే. నేను అప్పుడే తిట్టారు, వెళ్ళిపోయారు ఒకరు. అప్పుడే తిట్టి వెళ్ళిన తర్వాత ఒక నాబోటోడు వచ్చి రా ప్రార్థన చేద్దాం, నేను వాళ్ళ ఇంటికి రానండి, ఇప్పుడే అండి మీ అందరూ పోట్లాడుతుంది, నేను రానంటాం. అంతేనా కాదా? అట్టగా అండే అనేది మానవుడు స్వభావాన్ని మార్చుకోవాలి. అది మానవుడు స్వభావము మార్చుకుని ఏ స్వభావంలోకి రావాలి? దేవుని స్వభావంలోకి వస్తే నువ్వు అక్కడ ఒక్క నిమిషంలో తిట్టి బయలుపోయినా ఆ నిమిషంలో నీకేమొచ్చిందో తెలుసా? నిమిషంలోనే వారి యందు పోతే పనులు అనుకున్నారని చెప్పి వెళ్ళాలనిపించి. ఈనాడు మన జీవితాల్లో అవి లేవు. అందుకని అవి లేకపోబట్టే ఇట్లా ఉండవు. అవి లేకపోబట్టే సమస్యలతోనే ఉండవు. ఆ క్షమాపణ లేకపోబట్టే ఇంకా మన జీవితాలు ఎలాగుంటాయి అంటే రోజులు గడుపుతూనే ఉంటాయి, రోజులు గడిచిపోతూ ఉంటున్నాయి, కానీ మార్పు అనేది రావట్లా. కనుక నా జీవితంలో ఎలాగూ మనం నడుచుకుంటే, ఎలాగూ జీవిస్తే మనం దేవుని యొక్క సన్నిధానానికి మన ప్రార్థన చేరిద్దే అంటే సమాధాన పడాలి. రెండవది, క్షమించే మనస్తత్వం కలిగిన వారు ఉండాలి. మూడవది, కరుణా హృదయులై ఉండాలి. నాలుగవది, సహించుకునే మనస్సు నీలో ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి అప్పుడు నీకు నాకేం చేస్తాడంటే, పరలోకమందున్న మీ తండ్రి ఏం చేస్తాడు మీకు. అంతేనా? ఇంకేమైనా ఉందా? అందుకని ఒకవేళ పొరపాట్లు నీలో లేకపోవచ్చు,
ఇతరుల పొరపాటు ఉండొచ్చు, కానీ నీ మనసు ఎలా ఉండాలంటే క్షమించే మనసు. క్షమించే మనసు. అది ఎవరినైనా, అది నేనైనా నువ్వైనా ఎవరైనా సరే అట్టి మనసు కలిగి ఉంటే మనం ధనిలో అయిపోతాం, ఏర్పరచబడిన బిడలుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం, దేవునికి ప్రియులైన వారుగా మనం ఉంటాం. అప్పుడే ఆయన ఇచ్చే ఆ పరలోక ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం.